సో గైస్ ఈ వీడియోలో మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ రిలయన్స్ కంటిన్యూస్గా పడుతుంది. సో రిలయన్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతుంది అనమాట. అంతేకాకుండా SBI గురించి, IndusInd బ్యాంక్ గురించి, రూట్ మొబైల్, CDSL, సో NAUKARI.com, మనప్పురం, LaurusLab, అలాగే ఇంకా చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు. వాటన్నిటి గురించి కూడా వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి రిలయన్స్ ఫ్రెండ్స్. సో రిలయన్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక రిలయన్స్ కంటిన్యూస్గా మనకి ఫాలో అవుతూనే ఉంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఈ స్టాక్ మనకి 2700 ప్లస్ ఈవెన్ 2800 కూడా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉందన్నమాట. ప్రస్తుతం 2200 లెవెల్ దగ్గర కొంత సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మార్కెట్ ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే ఇక నుంచి మనకి రిలయన్స్ షేర్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం స్టాక్ ఏదైతే లెవెల్స్ దగ్గర ఉందో 2200 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ లెవెల్స్ అనమాట. సో ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయ్యండి, రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే కనుక ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఏమైనా ఫాల్ అయితే 1900 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ మనకి డీప్ ఫాల్లో దొరుకుతుంది. సో ఈ 2 లెవెల్స్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. సో 2200 అలాగే 1900 లెవెల్స్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యిండు, రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ 2 లెవెల్స్ దగ్గర స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే చాలామంది అడుగుతున్నారు SBI షేర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో SBI ప్రస్తుతం మనకి ఆల్మోస్ట్ 600 లెవెల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పడిపోయి ప్రస్తుతం 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. నా పర్సనల్ వ్యూ వచ్చేసరికి SBI ఒక గవర్నమెంట్ బ్యాంక్, సో దట్ మనకి స్టాక్ అనేది సైడ్ వేస్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మీరు వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఆల్రెడీ హై లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి, పర్లేదు. బట్ ఈ హై లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదనమాట. ఎందుకంటే ప్రస్తుతం SBI చాలా హై లెవెల్స్ దగ్గర ఉంది. ఇది ఆల్ టైమ్ హై లెవెల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మన లాస్ట్ 15 ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 10 to 12 ఇయర్స్ అలా అబ్జర్వ్ చేస్తే కనుక SBI మ్యాక్సిమం 350-360 రూపీస్ దగ్గర బెటర్ లెవెల్స్ అనమాట. ప్రస్తుతం స్టాక్ ఇంకా కూడా హై లెవెల్స్ దగ్గరే ఉంది. SBIలో అయితే కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే బెటర్ అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట SBI. మీరు ఆల్రెడీ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో లాంగ్ రన్లో కొంత పెరగొచ్చు, బట్ హెవీగా రిటర్న్స్ SBI నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్. సో హోల్డ్ చేయండి. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే, మరీ మీరు 300 లెవెల్స్ దగ్గర ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే పార్షియల్ ప్రాఫిట్స్ కూడా మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన SBI షేర్ గురించి అనమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు IndusInd బ్యాంక్ గురించి. IndusInd బ్యాంక్ సో ప్రస్తుతం హై లెవెల్స్ అయితే 1250 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకొని పడిపోతుంది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకుంటే ఈ పర్టికులర్ స్టాక్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కదా. ఎందుకంటే ఫైనాన్స్ సెక్టర్ మనకి ప్రస్తుతం వీక్ ఉంది. US మార్కెట్స్లో ఏవైతే బ్యాంక్స్ కొలాప్స్ అయ్యాయో, సో కొలాప్స్ అయిన నుంచి కూడా సో మన ఇండియన్ బ్యాంక్స్ మీద కూడా స్లోగా ఎఫెక్ట్ చూడడం మొదలవుతుంది అనమాట. మీరు 800 నుంచి 850 లేదా 800 నుంచి 900 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. ప్రస్తుతం కొంత వెయిట్ చేసి 800 నుంచి 850 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ అక్కడికి వస్తే కనుక ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ IndusInd బ్యాంక్లో చేసుకోవడం బెటర్ అనమాట. సో చాలామంది IndusInd బ్యాంక్ గురించి అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ స్టాక్ మనకి చాలామంది అడుగుతుంది ఏంటంటే రూట్ మొబైల్. సో రూట్ మొబైల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 1100 నుంచి 1200 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అని. ప్రస్తుతం ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా రివర్సల్ వచ్చిందనమాట. సో మీరు వెరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక సో రూట్ మొబైల్లో సో 1100 నుంచి 1200 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా మనకి చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట రూట్ మొబైల్. ప్రస్తుతం మేజర్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయినా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే స్లోగా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే 1100 నుంచి 1200 మధ్యలో కొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవడానికి హోల్డ్ చేయండి ఫ్రెండ్స్, కొంత క్యాష్ అనేది. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట రూట్ మొబైల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అసలు ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా, అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవచ్చా అనేది అడుగుతున్నారు అనమాట. సో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. సో ఏవైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మార్కెట్ ఫర్దర్గా పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనకి 500 రూపీసే అరౌండ్గా మనకి సపోర్ట్ రీజన్. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 350 లెవెల్స్ దగ్గర ఎక్కడో సో మనకి సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ 500 దగ్గర ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక దీపక్ ఫెర్టిలైజర్స్లో అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. లేదు వెయిట్ ఫర్ 350 లెవెల్స్ ఫ్రెండ్స్. 350 లెవెల్స్ బెటర్ అనమాట. ఒకవేళ 500 ఏమైనా బ్రేక్ అయితే సో 350 నుంచి 400 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట దీపక్ ఫెర్టిలైజర్స్. సో చాలామంది అడుగుతున్నారు అక్యుములేషన్
అక్యుములేట్ చేసుకోవచ్చు దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి వెయిట్ చేసి అక్యుములేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ 500 దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక మనకి అక్యుములేట్ చేసుకోవచ్చు, లేదా వెయిట్ చేసి అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం స్టాక్ కూడా సో ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. మార్కెట్ క్రాష్ కాకముందు 2018లో ఆ లెవెల్స్ దగ్గర ఉండేది, ఆ లెవెల్స్ దగ్గరే ఉంది. సో బెటర్ ఏంటి అంటే కనుక కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి ఫ్రెండ్స్. అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ వస్తే CDSL గురించి అడుగుతున్నారు. CDSL ప్రీవియస్గా మనకి 1000 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకొని మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ప్రస్తుతం నియర్ బై మనకి CDSLలో ఎక్కడ కూడా మనకి సపోర్ట్ అనేది లేదనమాట. అంటిల్ 750 లెవెల్స్ దగ్గర దాకా కూడా సో మేజర్ సపోర్ట్ ఎక్కడ లేదు ఫ్రెండ్స్. కొంచెం షార్ప్గా ఫాలో అవుతుంది. ప్రస్తుతం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఈ 750 లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక అక్కడ యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట CDSL. ఒకవేళ మీరు ఆల్రెడీ 1000 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక వెయిట్ ఫర్ 750 లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర కొంత రివర్సల్ వచ్చిన తర్వాత కావాలనుకుంటే మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక యావరేజ్ అనేది చేసుకోవచ్చు, లేదా లాంగ్ టైమ్కి హోల్డ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్స్ ఉన్నంత వరకు కూడా CDSL ఫండమెంటల్స్ బాగానే ఉంటాయి. సో లాంగ్ రన్లో ఖచ్చితంగా మనకి ప్రాఫిట్స్ ఇస్తుంది అనమాట. సో ఇది మనకి CDSL షేర్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే చాలా మంది అడుగుతుంది naukari.com ఇన్ఫోఎడ్జ్ గురించి అడుగుతుంది అనమాట. ఇన్ఫోఎడ్జ్ ఆల్మోస్ట్ మనకి 7500 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోతుంది. ఆల్మోస్ట్ 50% దాకా కూడా మనకి ఫాల్ అయిందనమాట. ప్రస్తుతం కూడా మనకి CDSLలో స్లైట్ రివర్సల్ తప్పితే హెవీగా ఏమి మనకి రివర్సల్ కనిపించట్లేదు. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సో స్లోగా అక్యుములేట్ చేసుకుందాం అనుకుంటే 3500 పైన కపుల్ ఆఫ్ డేస్ ఏమైనా సస్టైన్ అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్మాల్ క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ మనకి 3000 అలాగే సో 2000 లెవెల్స్ దగ్గర ఉన్నాయి. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే కంప్లీట్గా ఫాలో అవుతుంది స్టాక్ అనేది. సో ప్రస్తుతం కొంచెం క్వాంటిటీస్ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్రీ 500 పాయింట్స్కి కొంత క్వాంటిటీ మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ డీప్ ఫాల్ అయింది. సో స్లోగా అక్యుములేట్ అనేది చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. బట్ ఒకేసారి క్యాపిటల్ అంతా కూడా సో naukari.comలో పెట్టకండి ఫ్రెండ్స్. సో ఇది మనకి naukari.com గురించి. అలాగే నెక్స్ట్ షేర్ వచ్చేసరికి యాఫిల్ ఇండియా గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. యాఫిల్ ఇండియా కూడా ఆల్మోస్ట్ మనకి 1500 రూపీస్ షేర్ కాస్తే కంటిన్యూస్గా పడిపోయింది. రీసెంట్ టైమ్స్లో 1000 లెవెల్ సపోర్ట్ కింద యాక్ట్ చేసేది, అది కూడా బ్రేక్ అయిందనమాట. సో ప్రస్తుతం అయితే కనుక సో ఈరోజు స్లైట్ రివర్సల్ అనేది మనకి యాఫిల్ ఇండియాలో కనిపించింది. సో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 1000 లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లేదా ఇంకా ఫర్దర్గా ఫాల్ అయిపోతే ఇంకా 750 నుంచి 800 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. నా పర్సనల్ పోర్ట్ఫోలియోలో కూడా యాఫిల్ ఇండియా ఉంది. సో యాఫిల్ ఇండియా నా పర్సనల్గా కూడా 803 అరౌండ్గా యావరేజ్ ప్రైస్ అనేది ఉందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 750 నుంచి సో 800 మిడిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా ఫాల్ అయిపోతే, లేదు ఏమైనా మంచి రివర్సల్ వచ్చే 1000 పైన సస్టైన్ అయినా సరే మీరు స్మాల్గా అక్యుములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. యాఫిల్ ఇండియా ఫండమెంటల్స్ చాలా బాగుంది కంపెనీ. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఇది మనకి యాఫిల్ ఇండియా గురించి అనమాట. అలాగే చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మనప్పురం షేర్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో ముత్తూట్ అండ్ మనప్పురం స్లైడ్గా ప్రాఫిట్ బుకింగ్స్ అనేది ఖచ్చితంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ 200 రూపీస్ ప్లస్ ట్రేడ్ అయ్యే స్టాక్ కంటిన్యూస్గా పడి ప్రస్తుతం మళ్ళీ కూడా అదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. నా పర్సనల్ వ్యూ అయితే కనుక మనప్పురంలో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయడం కన్నా కూడా 100 రూపీస్ నుంచి 105 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. కంచి ఫర్దర్గా ఏమైనా పడితే కనుక 100 నుంచి 105 లెవెల్స్కి ఏమైనా వస్తే కనుక ఆ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట మనప్పురంలో. సో ఇది మనప్పురం గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది LaurusLab పరిస్థితి ఏంటి అని. LaurusLabలో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం 280 నుంచి 300 మధ్యలో ఏమైనా రివర్సల్ వస్తే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని. ప్రస్తుతం అయితే ఇంకా కూడా మనకి పడుతూనే ఉంది ఫ్రెండ్స్. సో ఏమైనా స్లైట్ రివర్సల్ వచ్చి 300 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఆల్రెడీ చాలా మంచి లెవెల్స్ దగ్గరే స్టాక్ అనేది దొరుకుతుంది. బట్ కొంత రివర్సల్ కోసం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి LaurusLab గురించి. అలాగే చాలామంది ఇంకొన్ని షేర్స్ గురించి అడుగుతున్నారు అనమాట. NOCL గురించి. NOCL అయితే ప్రస్తుతం మనకి ఎక్కడ కూడా బయింగ్ ఆపర్చునిటీ అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఉంది. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 300 రూపీస్ ప్లస్ స్టాక్ వస్తా కంప్లీట్గా ఫాల్ అయింది. మార్కెట్ క్రాష్ కాకముందు కూడా ఇది 150 రూపీస్ స్టాక్ ఫ్రెండ్స్. ప్రస్తుతం కూడా కొంత హై లెవెల్స్లోనే ఉంది. కొంచెం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయండి. సో 200 ఏమైనా బ్రేక్ అయిపోతే కనుక ఫర్దర్గా కింద పడే ఛాన్స్ ఉంది. సో 150 రూపీస్ నుంచి 160 రూపీస్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట NOCLని. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాప్టస్ గురించి అడుగుతున్నాం ఫ్రెండ్స్. యాప్టస్ మనకి తెలిసిందే. సో కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మనకి లిస్ట్ అయిన నుంచి కొంత పైకి వెళ్ళి కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఒకవేళ మీరు కనుక IPOలో మీకు యాప్టస్ షేర్లో
ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక సో 1 to 2 లాట్స్ వచ్చాయని చాలామంది చెప్తున్నారు. సో 200 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక యాప్టస్లో చేయకండి, మనకి కంప్లీట్ డౌన్ ట్రెండ్లోనే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందన్నమాట. అలాగే నారాయణ హృదయాలయ గురించి చాలామంది అడుగుతుందన్నమాట, NH. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా హై లెవెల్స్ నుంచి కంప్లీట్గా పడిపోతుంది, కొంత వాల్టైల్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ ఉంది. స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర దొరుకుతుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం పడుతున్న మార్కెట్స్లో ఇంత హై లెవెల్స్ దగ్గర స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఖచ్చితంగా రిస్కీ. ఫర్దర్గా ఏమైనా మార్కెట్స్లో కొంత హెవీ ఫాల్ వస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్స్ స్లాండ్గా కంటిన్యూస్గా 90 degrees యాంగిల్లో కంటిన్యూస్గా కింద పడిపోతాయి అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది కాదనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ 200 రూపీస్ 300 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం ఇంకా హై లెవెల్స్లో దొరుకుతుంది. సో ప్రస్తుతం హై లెవెల్స్లో నారాయణ హృదయాలని సో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ ఎక్కడైనా 400 రూపీస్ దగ్గర కానీ 500 రూపీస్ దగ్గర కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అబ్జర్వ్ చేయండి. 800 బ్రేక్ అయితే ఇంకా హోల్డ్ చేయండి, లేదా 800 లెవెల్ బ్రేక్ అవ్వకుండా కింద పడుతుంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం బెటర్ అనమాట NHలో. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది అడుగుతుంది రెయిన్బో హాస్పిటల్స్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. రెయిన్బో హాస్పిటల్స్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగింది. సో కిమ్స్ కానివ్వండి, రెయిన్బో కానివ్వండి చాలా బాగా కంటిన్యూస్గా పెరిగాయి అనమాట. ప్రస్తుతం స్టాక్ అనేది కంప్లీట్గా మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అబ్జర్వ్ చేయండి, ఎక్కడైనా రివర్సల్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. లేదు అనుకుంటే ఈ పర్టికులర్ స్టాక్ 500 నుంచి 550 లెవెల్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇది ఏమైనా బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్లో ఫాల్ ఉంటే కనుక 500 నుంచి 550 లెవెల్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి రెయిన్బో గురించి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి న్యూజెన్ టెక్నాలజీ గురించి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా హైకి వెళ్ళి మనం ఇందాక చెప్పుకున్నాం హై లెవెల్స్ నుంచి ఒకవేళ పడిపోతే ఇలా డ్రాస్టిక్గా పడిపోయే ఛాన్స్ ఉంటాయి. ప్రస్తుతం వెరీ హై లెవెల్స్ దగ్గర ఆల్ టైమ్ హై లెవెల్స్కి నియర్ బైగా ఉన్న స్టాక్స్లో ప్రస్తుతం అయితే కనుక ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్. మార్కెట్ కనుక కింద పడితే ఫర్దర్గా ఫాల్ అయ్యి మన లాసెస్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈవెన్ న్యూజెన్ టెక్నాలజీ కూడా ప్రస్తుతం అయితే కనుక కంప్లీట్గా సో డౌన్ ట్రెండ్ నుంచి సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. బెటర్ వెయిట్ ఫర్ 300 లెవెల్స్. 300 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ తీసుకున్నాయి. సో న్యూజెన్ టెక్నాలజీ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ పీరియడ్ కోసం చేద్దాం అనుకుంటే సో ఏమైనా ఫర్దర్గా ఫాల్ అయ్యి 300 లెవెల్స్కి వస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి న్యూజెన్ టెక్నాలజీ గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ స్టాక్ IRB ఇన్ఫ్రా గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఒకవేళ చాలామంది హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుంది. ప్రస్తుతం అయితే కనుక నా పర్సనల్ వ్యూలో సో పెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా రిస్క్ అనమాట. సో 30 రూపీస్ కానీ 20 రూపీస్ కానీ 50 రూపీస్ స్టాక్స్ ఇటువంటి స్టాక్స్లో ప్రస్తుతం అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ఫాల్ అయితే కనుక అవి 5 రూపీస్ 8 రూపీస్కి పడిపోయే ఛాన్స్ ఉంటాయి. డీప్గా పడిపోయి మళ్ళీ ఏ బుల్ రన్లోనో 4-5 ఇయర్స్ తర్వాత ఎప్పుడో ర్యాలీ ఇస్తే అప్పుడు పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అనమాట. IRB ఇన్ఫ్రాలో ప్రస్తుతం అయితే కనుక ఫ్రెష్ ఎంట్రీస్ అయితే తీసుకోకండి ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే కనుక ప్రస్తుతం ఈ పర్టికులర్ స్టాక్లో 20 రూపీస్ అనేది మేజర్ సపోర్ట్ అనమాట. ప్రస్తుతం 20 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 18 రూపీస్ నుంచి 20 రూపీస్ అనేది మనకి దీనికి మేజర్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఈ రేంజ్లోనే ట్రేడ్ అయిందనమాట. ప్రస్తుతం షాప్ మనకి ఫాలో అవుతుందన్నమాట. ప్రస్తుతం అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో ఈ లెవెల్స్ దగ్గర ఏమైనా కొంత రివర్సల్ స్ట్రాంగ్ రివర్సల్ 2-3 డేస్ అప్ సైడ్ ర్యాలీ ఇస్తే కనుక అప్పుడు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక IRB ఇన్ఫ్రాలో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. IRB ఇన్ఫ్రానే కాదు పెన్నీ స్టాక్స్లో అసలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు బట్టి. సో అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక సో కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు మేము ఇచ్చిన కాల్స్ అనమాట. సో దీంట్లో అన్ని కూడా ఫిన్ నిఫ్టీలో ఇచ్చాం, అలాగే నిఫ్టీలో ఇచ్చాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్స్. ఈవెన్ సైడ్ వేస్ మార్కెట్లో కూడా మేము 30-50% ప్రాఫిట్ అనేది ఎర్న్ చేసాం అనమాట. ఈవెన్ ఈక్విటీలో కూడా 2% to 3% అనేది ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.